మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానిందాము. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 22వ వచనం. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. ప్రియులారా, యెషయా గ్రంథము నుండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నారు. యాకోబు కుటుంబాన్ని గూర్చి ఆయన మాట్లాడుచున్నారు. అబ్రహాము విమోచించిన దేవదేవుడు అంటూ ఉన్నాడు, యాకోబు సిగ్గుపడడు, నేను సిగ్గుపడనివ్వను, నేను యాకోబుని కాపాడుతున్నాను, ఆశీర్వదించే దేవుడిదై ఉన్నాను. ఎందుచేతనగా యాకోబు తన యొక్క మేనమామింటికి వెళ్ళిపోయినప్పుడు ఎన్నోసార్లు సిగ్గుపడ్డాడు, ఎన్నోసార్లు మోసగించబడ్డాడు, ఎన్నోసార్లు నిందలు అవమానాలు భరించాడు. తన తిరిగి ప్రయాణం ఇస్తున్నప్పుడు మరణ భయం పట్టుకున్నప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు. తన జీవితము చూస్తే ఎన్నో కష్టాల గుండా ప్రయాణము జరిగింది, ఎన్నో నిందలు అవమానాలు మోసాడు యాకోబు. అయినను నన్ను విడిచిపెట్టలేదు, నా మీద ఆనుకుని ఉన్నాడని దేవుడు మాట్లాడుచున్నారు. అందుకనంటూ ఉన్నాడు, ఇక మీదట ఎన్నడు యాకోబుని నేను సిగ్గుపడనివనంటూ ఉన్నాడు దేవుడు. ప్రియులారా, యాకోబు దేవునితో పోరాడినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. తనకొచ్చిన కష్టాన్ని బట్టి, తనకొచ్చిన వేదనను బట్టి, తనకొచ్చిన భయాన్ని బట్టి మనుష్యుల మీద ఆధారపడలేదు, కానీ దేవుని వైపు చూసి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవునికి ప్రార్థన ఎంతో ఇష్టమండి. ప్రార్థన అంటే ఆయన ఎంతో ఆనందిస్తాడు. గనుక ప్రార్థించేవారు ఆయనకు కావాలి. దినాలలో యాకోబుని సిగ్గుపడనిపోవటానికి కారణం అదే. తన కుటుంబాన్ని దేవుడు కాపాడటానికి, విస్తరించటానికి, అభివృద్ధి పరచటానికి కారణం అదే. యాకోబు దేవునికి ఇష్టముగా మారాడు, దేవునికి లోబడ్డాడు, దేవదేవుని సన్నిధానములో తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. గనుక ప్రియులారా, రెండో మాట సెలవిస్తున్నాడు దేవుడు, తన ముఖమెన్నడు తెల్లబారదు, అతడు నిరుత్సాహపడడు, నిస్సహాయ స్థితికి వెళ్ళడు అని మాట్లాడుతుంటూ ఉన్నాడు. తన కుటుంబమును నేను ఆశీర్వదిస్తానంటూ ఉన్నాడు దేవుడు. తన ముఖము తేజోవంతంగా మారుస్తాను, తన జీవితాన్ని ఉజ్జీవపరుస్తాను, తన బ్రతుకు నలువైపులా విస్తరింపచేస్తానని ఇక్కడ వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న మనము, ఏ విధముగా ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటున్న మనము ఆయన సన్నిధిలో జీవించాలో ఆలోచన చేయాలి. మన జీవితాల్లో కూడా యాకోబు వలె దేవునికి లోబడైన మాటను అంగీకరిస్తే, ఆయన మాట కొరకు మనము ఆశతో ఎదురు చూస్తే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు ఆయన వైపు చూసినప్పుడు ఎన్నో కార్యాలు మన జీవితాల్లో దేవుడు జరిగిస్తారని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఒకవేళ నిందల గుండా ప్రయాణము చేస్తున్నావా? ఇరుగు పొరుగు వారిని బట్టి ఎంతోమంది హేళన చేస్తున్నారా? అవమానపరుస్తున్నారా? సూటిపోటి మాటలతో పొడుస్తున్నారా? ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకో, వాక్యము పట్ల ఆసక్తి చూపు. యాకోబు ఎన్నో ఇటువంటి కష్టాలు భరించాడు గనుక దేవుడు చూశాడు గనుక తన జీవితాన్ని స్థిరపరిచి నిలబెట్టి వృద్ధిలోకి తీసుకుని వచ్చి ఆశీర్వదించాడు. ఈ ఉదయకాలం మనతో దేవుడు మాట్లాడుతున్న మాట అదే. నీ కుటుంబం పట్ల, నీ పట్ల నేను ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాను. నీవు నా వైపు తిరుగు, నీ యొక్క నిందను అమాన్ని కొట్టివేస్తాను, రెట్టింపు ఘనత నీకు ఇస్తాను, నా రాజ్యానికి వారసునిగా నేను మారుస్తాను, ఈ లోకములో తల ఎత్తుకుని బిడ్డగా నేను చేస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు.
గనుక గొప్ప ధైర్యముతో దేవుని వైపు చూసి యాకోబు లాంటి ప్రార్థన చేయువారిగా మారదామా? యాకోబులాగా దేవుని మాటకు లోబడే జీవితం కలిగి ఉందాము. దేవుని ఆశీర్వాదం పొందుగట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, బిడ్డలందరిని ఆశీర్వదించండి. ఏ కష్టముల గుండా ప్రయాణము చేస్తున్నారు వారికి సహాయం పంపించి నీ సన్నిధిలో దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక.